పొగాకు కాలిస్తే ప్రాబ్లం అంటారు, నమిలితే ఏమవుతుంది? చాలామంది పొగాకు నములుతూ ఉంటారు, బొగ్గలో పెట్టుకొని కైని, పాన్ పరాకులు, గుట్కా ఇలా నమలడం వల్ల ప్రాబ్లం ఏం రాదు కదా అనుకుంటారు. అది లోపలికి వెళ్తూ బయటకు ఊసేస్తాం అనుకుంటారు. ఒక్క లాజిక్ ఆలోచించండి. లోపలికి వెళ్లకుండా మీకు ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతుంది? పాన్ పరాకు, గుట్కా ఇలాంటి ఏదైనా కానీ నమిలినప్పుడు అనుకోకుండా కొంత మన బ్లడ్లో కలిసినప్పుడు అది బ్రెయిన్ వరకు చేరినప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అందుకే నవ్వులుతారు. అది రోజువారీ అలవాటుగా మారి రోజు బొగ్గన నాతో నాలుక కింద పెట్టుకున్నప్పుడు అది పెట్టే చోట లోపల స్కిన్ పాడయ్యి కొన్ని కణాలు పాడైన తర్వాత అందులో 1-2 కణాలు పరిణామం చెందుతాయి. అంటే దాని యొక్క ఆకారం కానీ దాని పరిణామం చెంది క్యాన్సర్ సెల్గా మారుతుంది. ఒక్కసారి ఒక కణం క్యాన్సర్ సెల్గా మారితే అది 1, 2, 2, 4, 4, 8, 8, 16 కింద ఎవ్రీడే డబల్ అవుతూ ఉంటాయి. సో అది ఇమీడియట్గా కొన్ని రోజులకే పూర్తిగా క్యాన్సర్ గడ్డ కింద మారిపోతుంది. సో ఇటువంటి నమిలే అలవాటు ఉంటే అది ఏదైనా కానీ అంటే వెంటనే మానేసుకోండి. మానేయడానికి సెంటర్ ఫ్రెష్, చాక్లెట్ ఇలాంటి అలవాటు చేసుకోండి. డాక్టర్స్ సలహా తీసుకోండి. మీ కుటుంబాలను, మీ శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.